పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ప్రారంభం. శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమే ఒకటే నిరీక్షణ యందుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయనే అందరికి పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. దేవుడు తన వాక్యం దీవించున్నాడు. దేవునికి స్తోత్రం అమ్మ. మీరు చాలా గొప్ప ధన్యత జీవితంలో పొందుకుంటూ ఉన్నారు. జీవితంలో ఏమున్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా యేసు ప్రభు ఉండటం అది గొప్ప కాదు, అదే ఆశీర్వాదం. దాన్ని మించిన ఆశీర్వాదం మరొకటి లేదన్నమాట. ఎందుకంటే ఈ నీళ్లు, ఈ ప్రకృతి, ఈ సృష్టి, ఆకాశం, భూమి అంతా కూడా ఆయనే సృష్టించాడు. ఒకటి. రెండవదిగా మనము సృష్టిలో భాగమై ఉన్నాం. ఎప్పుడైతే ఆ సృష్టిలో భాగమైనటువంటి మనము ఆయన గుర్తించకుండా పాపం చేసి దూరం అయిపోయామో అప్పుడు ఆయన సృష్టిలో భాగమైపోయాడు. అంటే మనలాగా మానవ అవతారం ఎత్తి 2000 సంవత్సరాల కిందట ఈ లోకానికి వచ్చాడు. ఎలాగ పైనుండి కిందికి దిగి రాలేదు. ఆయన మరియమ్మ అనేటువంటి ఒక గర్భాన, కన్యకటువంటి మరియ గర్భాన యేసుప్రభు వారు జన్మించారు. పవిత్రంగా పరిశుద్ధంగా జీవించారు. తర్వాత మనలో ఉన్నటువంటి ఈ పాపమైనటువంటి డాగు మరకలు ఇవన్నీ పోవాలి అని అంటే చూసారా, ఈ మురికి నీళ్ళు ఇప్పుడు తిరిగితే మళ్ళీ నీ స్నానం చేయాల్సిందే. అలాగే మన పాపము, కోళ్ళ, గొర్రె, మేకల యొక్క రక్తము, పూజలు, పునస్కారాలు, బళ్ళు, అర్పణలు అన్నీ కూడా ఈ మురికి నీళ్ళు లాంటివే. ఇందులో ఏమీ కూడా లేదు. మళ్ళీ ఇంటికి మనం స్నానం చేయాల్సిందే. లోకంలో ఉన్నదంతా కూడా అదే. అందుకని యేసుప్రభు ఏం చేశాడంటే మన పాపాలన్నీ కూడా కడిగివేయటానికి పరిశుద్ధమైన తన రక్తాన్ని కార్చి తర్వాత చనిపోయి తిరిగి లేచాడు. ఇప్పుడు ఎవరైతే యేసుప్రభును తమ సొంత రక్షకుని ఆ ప్రభువుగా అంగీకరిస్తారో, నా దేవుడవు, నా ప్రభుడవు, నా రాజువు, నా రక్షకుడవు నీవే అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తారో వాళ్ళు రక్షణ పొందినట్లు. చిన్న మాట చెప్తాను, పార్వతీపురం వెళ్ళాలన్నా, పాలకొండ వెళ్ళాలన్నా డబ్బులు లేకుండా ఆర్టీసీ బస్సు ఎక్కలేము. ఆటో ఎక్కాలన్నా డబ్బులు ఇవ్వాలి. కానీ పరలోకానికి వెళ్ళటానికి మాత్రం ఉచితంగా వెళ్ళిపోవచ్చు. నిత్యము ఆయనతో కూడా ఉండొచ్చు. మరి దానికి వెల ఎవరు కట్టారంటే యేసుప్రభు. ఎలా కట్టారంటే డబ్బులతో కాదు, బంగారుతో కాదు, తన రక్తం ఇచ్చి, ప్రాణం ఇచ్చి యేసుప్రభు మనల్ని పరలోకానికి తీసుకెళ్తున్నారు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు మాత్రమే బాప్టిజం తీసుకోవాలి. మరి మీరిద్దరు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నారు కదా. మళ్ళీ ఎప్పుడు కూడా వెనక్కి బొట్ల జోలికి వెళ్ళకూడదు, బొమ్మల జోలికి, విగ్రహారాల జోలికి వెళ్ళకూడదు. నిత్యము దేవుల్లోనే ఉండాలి. బాప్టిజం ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాలనేది మీకు వరకు చెప్తాను. మీ పేరేమన్నారు? మీ పేరు? ఓకే. మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైనటువంటి దేవ, గత 3 దినాలుగా ఈ మండలంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో యేసుప్రభు నిజమైన దేవుడు, రక్షకుడు అని సువార్త ప్రకటించగలుగుతున్నాం. నజరీన్ మినిస్ట్రీస్కి మీరు ఇచ్చిన భారాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో అమ్మగారులు ఇద్దరు కూడా నేను అడుగుతున్నాం ప్రభు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచారు. హృదయంలో కలిగినటువంటి అంతరంగికమైనటువంటి మార్పును బట్టి బహిరంగమైనటువంటి సూచనగా వారు ఇప్పుడు బాప్టిజం తీసుకుంటున్నారు, నీళ్లలోకి ప్రవేశిస్తున్నారు. ఎంతవరకు మీరు అర్థం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఒకటి నేను నమ్ముతున్నాను, పరిశుద్ధాత్మ దేవ మా మధ్యలో మీరు ఉన్నారు. కొన్నిసార్లు మా సమస్య మీకు మేము చెప్పుకోలేకపోయినా, అసలు ఎలా చెప్పాలో కూడా మాకు తెలియకపోయినా దాన్ని ఎరిగినటువంటి దేవుడు మీరు మాత్రమే. మీకు స్తోత్రాలు. కనుక ఇద్దరి హృదయాలను మీరు దర్శించండి, వారి హృదయాల్లో మీరు ఉండండి, స్థిరపరచండి, బలపరచండి. ప్రభా, ఇది మీతో ఒడంబడిక కాబట్టి బహు జాగ్రత్తగా ఉండడానికి కృప చూపించండి. వాళ్ళు ప్రభు బలలో ప్రవేశించాలి, సంఘంలో భాగమై ఉండాలి. వీరిని కనికరించండి. మా ప్రభు శక్తి చేత నింపండి, క్రీస్తు రక్తం చేత కడిగి పవిత్రపరచండి. బాప్టిజం తీసుకోవడానికి యోగ్యులుగా ఇద్దరు బిడ్డలు మీరు దీవించాలని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన చేయాలని మనకు నజరీన్ మినిస్ట్రీస్ బాప్టిజం కొరకు సిద్ధపడుతున్నటువంటి ఇద్దరు విశ్వాసులకు సదాకాలం తోడైండి.